హైదరాబాద్ అబిడ్స్ లో క్రేన్ ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి భారీ క్రేన్ కూలింది. పక్కనే ఉన్న బిల్డింగ్ పై పడడంతో అక్కడ నిలిపిన వాహనాలు ధ్వంసమయ్యాయి. బిల్డింగ్ పైకప్పు దెబ్బతింది. ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలిపారు స్థానికులు. హైదరాబాద్ లో నిన్న గాలివాన బీభత్సం సృష్టించింది. అబిడ్స్ లోని నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర భారీ క్రేన్ కూలి ఎదురుగా ఉన్న బిల్డింగ్ పై పడిపోయింది. దీంతో ఆ బిల్డింగ్ ధ్వంసమైంది. పార్క్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. రాత్రి కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా అబిడ్స్లోని ఓ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సంబంధించిన భారీ క్రేన్ అయితే పక్కన బిల్డింగ్లో పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం నేను అబిడ్స్ వద్ద అయితే ఉన్నాను. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎదురుంగా బిల్డింగ్లో అయితే ప్రెజెంట్ ఉన్నాను. ఆ బిల్డింగ్ సంబంధించి కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో ఈ క్రెయిన్ అయితే ఉపయోగిస్తుంటారు. అయితే నిన్న భారీ వర్షం కురిసిందో, భారీ వర్షంతో పాటు ఈదురుగాలతో కూడిన వాతావరణం ఉండడం, ఆ విండ్ అనేది చాలా హెవీగా రావడంతో ఈ బిల్డింగ్ సంబంధించిన ఈ క్రెయిన్ అది కన్స్ట్రక్షన్ సంబంధించిన క్రెయిన్ వచ్చేసి ఆ ఎదురుంగా బిల్డింగ్లో పడడంతో ఎదురుంగా బిల్డింగ్ సంబంధించిన కొన్ని ప్లేసెస్ కూడా ధ్వంసమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. కింద నుంచి పై వరకు కూడా ఈ బిల్డింగ్ సంబంధించి క్రెయిన్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 11 ఫ్లోర్లకి క్రెయిన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అదే సమయంలో నిన్న వచ్చిన వర్షం కారణంగా, అదేవిధంగా ఈదురుగాలతో కూడిన వాతావరణం ఉండడంతో గాలి స్పీడ్కి మొత్తం కూడా ఈ క్రెయిన్ అయితే పడడం జరిగింది. సో మనతో పాటు మాట్లాడడానికి ఆరోగ్య హాస్పిటల్ నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది? మీకు ఏమైనా డ్యామేజ్ జరిగిన సిచ్యువేషన్స్ కనబడ్డాయి? అరౌండ్ 5:30 నేను ఆఫీస్లో కూర్చొని నా పని చేసుకుంటున్నా. అక్కడ నా దగ్గర సీసీటీవీ కెమెరా ఉంది, మా సంబంధించిన. సడన్గా అంతా షేక్ అయినట్లు అయింది. మా స్టాఫ్ పరిగెత్తటం అని చూసి నేను ఏదో ఎర్త్క్వేక్ వచ్చింది ఏమో భయపడుతున్నారని నేను బయట వచ్చి వాళ్ళు చెప్పిండ్రు, లేదు క్రేన్ పడింది సార్. మన ఆఫీస్ ప్యాక్ ఉంది, అందులో వాన వస్తే గాలి వస్తే కూడా తెలియదు, నాకు తెలియదు గాలి వస్తుంది వాన వస్తుంది కూడా ఐడియా లేదు. సడన్గా ఇంపాక్ట్ అయింది అంటే బయట వస్తే చూస్తే అప్పుడు చెప్పిండ్రు కేర్ పడిపోయింది, ఇట్లా డ్యామేజ్ అయింది. డ్యామేజ్ ఏమైంది తెలియదు. ఇక్కడికి వెళ్ళి ఈ సైడ్ కింద షేడ్ మాకు అన్నీ పోయి ఫ్యాన్స్ గిన్స్ అన్నీ పోయినాయి. ఇక్కడ నుంచి పోయి స్లాబ్ మీద పడింది కదా, ఆ స్లాబ్ పగిలిపోయి మా షేడ్ మీద పడింది. ఆ షేడ్ అంతా త్రో డ్యామేజ్ ఉంది, రాడ్స్ కూడా డ్యామేజ్ ఉంది, అందులో అన్ని డ్యామేజ్ అయింది. అక్కడ అందులో చిక్కిపోయి ఉంటాడు ఏమో అని నేను పరిగెత్తి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చిండ్రు. ఆ బిల్డింగ్ క్రేన్ ఓనర్స్ వాళ్ళు పనిచేసిన వాళ్ళు వచ్చి, లేదు సార్ క్రేన్ ఆఫ్ ఉంది, ఆ మనిషి ఎవరు లేరు అంటే మరి స్లోలీ నేను వేరే ముందు దాంతో వచ్చిన. ఇంట్లో 2 స్టెప్స్ ఉన్నాయి. ఫ్రంట్ స్టెప్స్ నుంచి పైన వచ్చి చూసిన రాత్రే, అప్పుడే తెలిసింది డ్యామేజ్ చాలా ఉంది అని. అంటే బేసిక్ డ్యామేజ్ అంటే అది కొంచెం స్లాబ్ ఎక్కడెక్కడ స్లాబ్ డ్యామేజ్ అయినాయి. మా షేడ్ గీడ్ ఉంటే అంత పెద్ద డ్యామేజ్ లేదు. నాకు ఈ బిల్డింగ్ మీద చాలా నమ్మకం. మీరు చెప్పినట్టు హాస్పిటల్లో పేషెంట్స్ కూడా ఉంటారు. సో ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు, కానీ మా దగ్గర కాలేదు. నేనేమిన్నా అంటే నాకు ఎగ్జాక్ట్ తెలియదు, కానీ ఒక్క పర్సన్ అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ కేర్ హాస్పిటల్, ఇది 3rd ఫ్లోర్ మాకు లేదు సంబంధించి. 3rd ఫ్లోర్లో కేర్ వాళ్ళు కొన్ని ఉన్నారు, కేర్ బిల్డింగ్ వాళ్ళు. ఆ 3rd ఫ్లోర్లోనే డ్యామేజ్ ఎక్కువ ఉంది. మాకు కింద డ్యామేజ్ ఉంది, అది కొలాటరల్ డ్యామేజ్ అంటారు కదా. ఇప్పుడు బిల్డింగ్ అంతా ఇంత షేక్ అయింది, అది మీరు చూస్తే తెలియదు, మీరే పరేషాన్ అవుతారు. ఇంత షేక్ అవుతుంది ఆ బిల్డింగ్. నేను కూడా ఎంత కాలేదు, కానీ ఆ షేక్ అయినప్పుడు స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏమైనా కావచ్చు. పైన కొన్ని షేడ్స్ పోయినాయి, స్లాబ్స్ పోయినాయి, 3-4 ప్లేసెస్లో ఫోన్ పోయినాయి, టీవీ అవి ఏసీ వాళ్ళది. బేసికల్లీ డ్యామేజ్ మాకంటే ఎక్కువ కేర్కే అయినట్లు ఉంది. కేర్ విషయానికి వస్తే వాళ్ళ నుంచి మీకేం ఇన్ఫర్మేషన్ వచ్చింది? వాళ్ళకి సంబంధించి ఏమైనా, అంటే మనుషులకు సంబంధించి కావచ్చు, ఏమైనా డ్యామేజ్ అవ్వడం, ఇంజురీస్ అవ్వడం? నాకు తెలిసింది ఒక ఆమె సిక్ అయింది అని, అంటే ఇంజురీ అనేది అంత సీరియస్ ఏమనలేదు. కానీ పైనుంచి తెలుస్తుంది కదా వాళ్ళ స్లాబ్, నాకు తెలుసు వాళ్ళ బ్లడ్ బ్యాంక్ డ్యామేజ్ అయి ఉంటుంది, ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ 3rd ఫ్లోర్లో వాళ్ళకు డ్యామేజ్ అయ్యింది. అవే హాస్పిటల్లో పేషెంట్స్ పెట్టారు వాళ్ళు. ఇక్కడ ఈ బిల్డింగ్ లో పేషెంట్స్ లేరు. ముందు మాది వాళ్ళకు టైఅప్ ఉంటే, కానీ పేషెంట్స్ ఎవరు ఎంసీసీ మా దగ్గర కూడా స్టాఫ్ కి మనుషులకి ఎవరికి ఏం ప్రమాదం లేదు. కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే నిర్వాహకులు, అంటే దానికి సంబంధించిన మేనేజ్మెంట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారు?
మీకు? అంటే దీనికి సంబంధించి డ్యామేజ్కి సంబంధించి ఏ విధంగా చెప్తారు? డ్యామేజ్ అంటే వాళ్ళు చెప్తున్నారు మీ విల్ టేక్ కేర్ అని, రిపేర్ చేపిస్తాం మేము అన్ని విల్ టేక్ కేర్ అని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇది చాలా హెవీ క్రేన్, మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉంది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది తీపియాలి, అది తీయటమే పెద్ద కష్టం. ఆ తీయటంలో ఇంకా ఏం డ్యామేజ్ అవుతుంది అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు డ్యామేజెస్ అంటే కొలాటరల్ డ్యామేజెస్ అని చెప్పినా కదా, ఇప్పుడు అన్ని వాటర్ లైన్స్ పైప్స్ అన్ని పగిలిపోయినాయి. అది ట్యాంక్ పగలలేదు కానీ వాటర్ లైన్స్ అన్ని, ఇప్పుడు మాకు ఒక చుక్క నీళ్ళు లేదు, హాస్పిటల్లే లేదు. నేను ఇల్లు కూడా ఇక్కడే, సెకండ్ ఫ్లోర్ నేనే ఉంటా ఇక్కడ, నా హౌస్ కూడా ఇక్కడే, మా స్టాఫ్ కూడా ఉంటారు. అందరు ఇప్పుడు వితౌట్ వాటర్ ఉన్నారు. మొత్తానికి అయితే నిర్వాహకులే కాదు, అదేవిధంగా కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని క్లియర్ చేసే సిచ్యువేషన్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని ప్రస్తుతం మనకు తెలుస్తున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.